చాలా ఏళ్ల క్రితం ఒక గ్రామంలో కుప్పుస్వామి అని ఒకరుండేవారు. అతనికి ఒక గాడిద ఉండేది. ఆ గాడిద మీద తన వ్యాపార సరుకుల్ని పెట్టుకుని సంతకి వెళ్తూ ఉండేవాడు. ఒక రోజున ఒక సంఘటన జరిగింది. సంత నుంచి తిరిగి వచ్చేటప్పుడు కుప్పుస్వామికి చాలా అలసట అనిపించింది. అప్పుడు పక్కనే ఉన్న ఒక చెట్టు నీడలో కాసేపు విశ్రాంతి తీసుకుందామని అనుకున్నాడు. అదే సమయంలో అతని గాడిద కూడా విశ్రాంతి తీసుకుంది. ఆ చెట్టు నీడలో వాళ్ళిద్దరూ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అక్కడికి ఒక పాము వచ్చింది. అది చూసిన గాడిద చాలా భయపడింది. అరే, ఇది పాము కదా, అది ఇప్పుడు మా అయ్యగారి దగ్గరికి వెళ్తుంది. అయితే మా యజమానిని కాటేయాలని నువ్వు అనుకుంటున్నావా? మనం ఎలాగైనా మా అయ్యగారిని కాపాడుకోవాలి. నీకెంత ధైర్యం ఉంటే మా యజమానిని కాటేయడానికి వస్తావు. నిన్నేం చేస్తానో చూడు. అరే పాము! ఈ పాము ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడు అదే కర్ర తీసుకుని దాని మీద వేసింది? నువ్వేనా? అలా అయితే నా ప్రాణాల్ని కాపాడింది నువ్వే. ఈ సాయాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. ఇక నుండి నువ్వే నా ప్రాణ స్నేహితుడివి. ఆ తర్వాత కుప్పుస్వామి ప్రతిరోజు తన వస్తువుల్ని గాడిద మీద ఎక్కించి వ్యాపారానికి వెళ్తుంటాడు. సంతలో వ్యాపారం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ప్రతిరోజు ఇలాగే జరుగుతుండేది. నా ప్రాణ స్నేహితుడా, నువ్వు ఉత్సాహంతో త్వరగా నడవాలి. రోజంతా కష్టపడి పనిచేస్తేనే నీకు నేను కడుపు నిండా తిండి పెట్టగలను. ఏంటి, అర్థమైందా? అర్థమైంది అయ్యగారు, కానీ ఈ సరుకులు మూటే బరువుగా ఉంది. ఇలా చూడు గాడిదా, నువ్వే కదా నా ప్రాణమిత్రుడివి. నీ మీద నేను అంతటి భారం మోపుతానా? ఇలా చూడు, నీ శ్రమని మర్చిపోయేలా చేయడానికి నేను ఒక మంచి పాట పాడుతాను, విను. పాట? అది కేవలం పాటే కాదు, నీకు సంబంధించిన నిజం. ఏంటి? గాడిద పిల్ల నడుచుకు వెళ్ళు వేగంగా. కుప్పుస్వామి స్నేహితుడా, వేగంగా వెళ్ళు. ఎలా ఉంది నేను పాడిన ఈ పాట? ఇటువంటి పాట వినడానికే నేను ఈ సరుకులనే మోయొచ్చులే. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అనుకోకుండా ఒక రోజున సంతలో వ్యాపారం అయిపోయిన తర్వాత కుప్పుస్వామి తన గాడిదతో సంతోషంగా ఇంటికి తిరిగి వస్తున్నాడు. గాడిద మిత్రమా, ఏంటి నువ్వు ఈ రోజు ఇంత వేగంగా నడుచుకుంటూ వెళ్తున్నావు? అరే, కాస్త త్వరగా రండి అయ్యా. ఇంటికి వెళ్ళాక నేను కాస్త ప్రశాంతంగా పడుకోవాలి. జాగ్రత్త మిత్రమా. అరే, ఏంటి గొంతులో పడిపోయావు? నేను నీకు ముందే చెప్పాను కదా వేగంగా వెళ్ళొద్దని. ఎక్కడ విన్నావు? ఇప్పుడు నిన్ను పైకి ఎలా తీసుకురావాలబ్బా? ఇలా ఆలోచిస్తూ ఉంటే పని జరగదు గానీ ఈ గాడిద మిత్రుడిని ఎలాగోలా పైకి లాగాలి. ఎలాగబ్బా? ఈ విధంగా కుప్పుస్వామి తన గాడిదను కాపాడుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. గాడిద మిత్రమా, ఈ వేరు పట్టుకొని పైకి రావడానికి ప్రయత్నించు. నువ్వు ఎలాగోలా పైకి వచ్చి తీరాలి. నువ్వు లేకుండా నేను ఇంటికి ఎలా వెళ్ళగలను మిత్రమా? ఆ సమయంలో అటువైపుగా ఒక వ్యక్తి నడుస్తూ వెళ్తున్నాడు. ఆ వ్యక్తి కుప్పుస్వామి గుంటలో పడ్డ గాడిదని కాపాడుకోవడాన్ని చూశాడు. కుప్పుస్వామిని ఎగతాళి చేశాడు. ఇలా చూడవయ్యా,
గుంతలో పడింది కేవలం గాడిదే కదా. అదే ఈ వేరును పట్టుకొని పైకెక్కి రాలేదయ్యా. అలా అయితే దీన్ని పైకి తీసుకురావడం ఎలా? ఎలాగోలా దీన్ని కాపాడి తీరాలి. ఏమయ్యా, ఇదో పాత గుంతయ్యా. ఆ గాడిదని పైకి తీసుకురావాలని ప్రయత్నించుకో. దాన్ని వదిలేసి వెళ్ళి చేయాల్సిన పని ఏదైనా ఉంటే చేసుకో. అయ్యో, ఇది లేకుండా నేను వెళ్ళను. అలా అయితే ఏడే కూర్చొని చూస్తా ఉండు. తన గాడిదని తను కాపాడుకోలేకపోతున్నానని కుప్పుస్వామి బాధపడ్డాడు. ఆ గుంట పక్కనే కూర్చొని ఉన్నాడు. వాడు ఏమీ చేయలేకపోయాడు. ఇలా రాత్రి సమయం కూడా వచ్చేసింది. కుప్పుస్వామికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ సమయంలో ఒక ముని అటువైపుగా వస్తూ ఉన్నాడు. అక్కడ కుప్పుస్వామి ఏడవడం చూసి దగ్గరికి ఆయన వచ్చాడు. ఓ, ఇదే నీ బాధ? నిన్ను నేను ఒక విషయం అడగనా కుప్పుస్వామి? నువ్వు ఎందుకని ఆ గాడిదని ఇక్కడే వదిలేసి వెళ్ళలేదు? ఆ గాడిద నాకు ప్రాణ స్నేహితుడు. దాన్ని ఇక్కడే వదిలేసి నేను వెళ్ళలేను. నిన్నటి నుండి అది పాపం ఏమీ తినలేదు కూడా. నీకు ఆ గాడిద మీద అంత ప్రేమ? అవును, దీన్ని ఇందులో నుంచి కాపాడడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. ఓ, అయితే ఏంటి? నువ్వు గాడిద మీద పెట్టుకున్న ప్రేమ చూసి నాకు గర్వంగా ఉంది. ఏదో ఒకటి చేసి నా గాడిద స్నేహితుడిని కాపాడండి. దిగులు పడకు కుప్పస్వామి, గాడిదని కాపాడేయచ్చు. ముందు కొంచెం మట్టిని తీసుకొచ్చి ఈ గోతులో వెయ్యి. మట్టెందుకు? అవును, ఇందులో వేయడానికే. ఏంటండి, అలా చేస్తే బావి పూడిపోతుంది కదా. నా గాడిద మిత్రుడు కూడా చనిపోతాడు. భయపడొద్దు కుప్పస్వామి, నువ్వు నన్ను నమ్ము. ముని మాటలు నమ్మి కుప్పుస్వామికి ఇష్టం లేకపోయినా కూడా ఆ మట్టిని తీసుకొచ్చి ఆ గోతులో వేశాడు. భయపడొద్దు కుప్పుస్వామి, ధైర్యంగా మట్టిని వేయి. అనుమానించకో, మంచే జరుగుతుంది. కుప్పుస్వామి ఆ గోతులో చూసినప్పుడు గాడిద ఆ మట్టి మీద ఎక్కి నిలబడడం చూశాడు. అప్పుడు కుప్పుస్వామి వేగంగా మట్టిని తీసుకొచ్చి ఆ గోతులో వేయడం మొదలుపెట్టాడు. కుప్పుస్వామిని చూసి నవ్వుకుంటూ ఆ ముని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొద్ది కొద్దిగా గాడిద ఆ మట్టి మీద ఎక్కుతూ బయటికి వచ్చింది. నా గాడిద మిత్రమా, నన్ను చాలా భయపెట్టేశావు. ఆ స్వామీజీ నాకు గనక ఈ ఐడియా ఇచ్చుండకపోతే నేను నిన్ను కాపాడుండేవాణ్ణి కాదు. అబ్బా, ఎండ మండిపోతోంది. ఇలా ఎండ మండిపోతూ ఉంటే అడవిలో ఉన్న చెట్లు మాత్రమే కాదు, అడవిలో ఉన్న జంతువులన్నీ ఎండ తట్టుకోలేక చనిపోతాయి. ఈ ఎండ కన్నా నాకు బాగా ఆకలేస్తోంది. ఈ ఎండ వల్లేమో బాగా అలసిపోతున్నాను. ఒకవేళ నేను ఏనుగులా బలవంతుణ్ణి అయ్యుంటే ఈ చెట్టుని పీకి గొడుగులా మార్చుండేవాణ్ణి. అటువైపు ఏం వెళ్తోంది? ఏదైనా ఎగిరే పల్లెమా? అయ్యుండదు. అవును, ఎగిరేదయ్యుంటే ఆకాశంలో కదా ఎగురుతూ ఉండాలి. ఉండు, అదేంటో చూసొస్తాను. నేనేమీ జింకని కాదు, గొడుగుతో నా మొహాన్ని దాచుకోవడానికి. ఓహో, ఇది జింక కాదా? ఈత కొట్టే చేపని నేను కాదు. ఓ, ఇది చేప కూడా కాదా? అయితే ఇది ఎవరు? ఇది ఎవరో నేను కనిపెట్టి తీరాలి. ఏయ్, ఎవరు నువ్వు? ఓహో, నువ్వు కుందేలువా? ఏమైంది నక్క? అబ్బే, అలాంటిదేమీ లేదు. నేను అక్కడి నుంచి చూస్తుంటే ఎవరో నాకు అర్థం కాలేదు. అది సరే, నీ తల మీద ఏంటది? ఇదా, ఇది ఛత్రి లాంటి ఒక టోపీ. ఎవరో అడిగికొచ్చిన మనుషులు మర్చిపోయి వెళ్ళిపోయారు. అందుకే దీన్ని మనం వేసుకుని తిరుగుతూ ఉంటే మన మీద ఎలాంటి ఎండ
కనపడదు. అయ్యా బాబోయ్, చాలా అద్భుతం. ఇది చాలా చాలా బాగుంటది. అరే అవునయ్యా, ఈ గొడుగు చాలా అందంగా ఉందని చెప్తున్నాను. దాన్ని నువ్వు నాకు ఇచ్చేయచ్చు కదా కుందేలు. అయితే నేను మీకిస్తే నాకెండ పడుతుంది కదా. అదేం లేదు కుందేలు పిల్ల, ఇక్కడ నేను 2 రోజుల నుండి బాగా అలసిపోయి ఉన్నాను. ఇప్పుడు నేను వెంటనే వెళ్ళి అడవిలో ఉన్న వైద్యుణ్ణి కలిసి రావాలి. ఇప్పుడు ఎండ గనక ఇంకా పెరిగిపోతూ ఉందంటే నేను స్పృహ తప్పి పాడిపోతాను. అందుకనే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను కుందేలు సార్, దాన్ని నాకిచ్చి సాయం చెయ్యొచ్చు కదా. ఒక్కసారి నేను వైద్యుణ్ణి కలిసి తిరిగొచ్చి ఇచ్చేస్తాను, మీ ఇంటికే తీసుకొచ్చి ఇచ్చేస్తాను. అలాగైతే మీరు వైద్యుడిని వెళ్ళి చూడాలంటే నేనిస్తాను, ఆయన సాయంత్రం లోపల ఇచ్చేయాలి. నమ్ము, ఖచ్చితంగా తిరిగి తీసుకొచ్చిస్తాను. ఈ నక్క ఇచ్చిన మాటని ఎప్పటికీ జవదాటదు. అలాగైతే తీసుకోండి, దీన్ని ఉంచుకోండి. అయ్యా బాబోయ్, ఏదో ఒక కిరీటాన్ని పెట్టుకున్నట్టుగా ఉంది. సరే సరే, దీన్ని వేసుకొని నాతో పాటు పాడండి. ఆ పాట? కానీ ఏం పాట పాడను? నాకు గుర్తుకొచ్చింది. వాన వాన వల్లప్ప, వాన పడితే గొడుగొచ్చే, గొడుగు గొడుగు గొడుగు, వాన వాన వాన, వాన పడితే వచ్చేను, గొడుగు గొడుగు ఈ వచ్చేను. పాటని ఇలా పాడాలేంటి? ఆ నక్క ఆ రోజే ఆ గొడుగుని తిరిగిస్తానని చెప్పింది. అవును అవును, కానీ 1 వారం అయింది. ఎక్కడికెళ్ళింది ఆ గొడుగు? ఆ నక్క ఎక్కడుందని తెలిస్తే మాత్రం మాకు గొడుగు ఎక్కడుందని తెలుస్తుంది. ఓ, నాకిలాంటి సమాధానం చెప్పడం మానేసి ఆ నక్క ఇంటికెళ్ళి గొడుగు తీసుకురా. వెళ్ళు వెళ్ళు. సరే. అరే కుందేలు ఎక్కడికే వస్తోంది? అది ఖచ్చితంగా గొడుగు కోసమే వస్తుంది. దీన్ని ఎలాగైనా మోసం చేసి తీరాలే, లేదంటే దాని గొడుగు దానికి ఇచ్చేయాల్సి వస్తుంది. ఐడియా దొరికింది, దీంతో ఎలాగోలా మేనేజ్ చేద్దాం. పసుపు, కారం, శొంఠి ముక్క, ఇంకా మిరియాల పొడిని బాగా నూరి సోడాలో కలుపుకొని తాగు. పసుపు, కారం, శొంఠి ముక్క, ఇంకా మిరియాల పొడిని నూరి సోడాలో కలుపుకొని తాగాలి. ఏం అర్థం కావడం లేదే. ఎవరయ్యా నువ్వు? ఏంటి విషయం? ఓ, నువ్వేనా కుందేలు పిల్ల? ఏంటి ఇలా వచ్చావు? కారణం ఏంటో మీకు తెలీదా? నేను ఇచ్చిన గొడవ ఎక్కడ? మీరు ఆ రోజే నాకు మళ్ళీ ఇస్తానని చెప్పారు కదా. ఓ అరే అదా, అది ఏంటంటే కుందేలు పిల్ల, నేను వైద్యుడి దగ్గర మందు తీసుకుని తిరిగి వస్తూ ఉండగా ఆ బండరాయి వెనకాల ఒక పెద్ద చింత చెట్టులో నుండి ఉన్నట్టుండి ఒక గొంతు వినబడింది. అది ఏదో ఒక కొంగ శబ్దం లాగే. అప్పుడు నేను తిరిగి చూసేసరికి ఆ చింత చెట్టు నుండి ఒక దట్టమైన పొగొచ్చింది. ఆ చెట్టుకి ఏమైనా మంట పెట్టేశారా ఏంటి? అరే లేదు లేదు, మంటలు కావు, అది పొగ మాత్రమే. ఆ పొగ మధ్యలో నుండి బయటకొచ్చింది ఒక దెయ్యం. దయ్యమా? దెయ్యమే, చాలా పెద్ద భయంకరమైన దెయ్యం. నేను భయంతో గజగజ వణికిపోయాను. ఆ తర్వాత ఆవిడ, ఓ అంతా నా తప్పే, అంటే ఆ దెయ్యం ఏమనింది అంటే, నీ ప్రాణం కావాలి అంటే గొడుగుని ఇక్కడే వదిలేసి వెళ్ళిపో. మీరు పరిగెత్తేసారా నక్కన్నా? అరే లేదయ్యా, నేనేమన్నానంటే నా ప్రాణం పోయినా గాని ఈ టోపీ గొడుగును ఇవ్వను అన్నాను. దాని తర్వాత ఆ దయ్యం ఏం చెప్పింది? అదే మిత్రమా, ఇది కుందేలు పిల్ల టోపీ, దీన్ని నేను నీకు ఇవ్వలేను అని చెప్పాను. అప్పుడు ఆ దెయ్యం అంది, ఈ గొడుగు నాకు ఇవ్వలేదంటే నిన్ను చంపి తినేస్తానంది. నీకు నీ ప్రాణం కావాలా లేదా ఈ గొడుగు కావాలా అంది. గొడుగు కంటే ప్రాణమే కదా ముఖ్యం, అందుకే గొడుగిచ్చేసి పారిపోయి వచ్చేసాను. ఇక్కడికి చేరుకోగానే స్పృహ తప్పి పడిపోయాను. నేను స్పృహలోకి వచ్చి చూస్తే నాకు విపరీతమైన జ్వరం వచ్చింది. దాదాపు 1 వారం అయ్యింది, జ్వరం పోనే పోలేదు. చెప్పాలంటే నేనే నీ దగ్గరికి వచ్చి నిన్ను కలవాలి కుందేలు పిల్ల, కానీ జ్వరం పెట్టుకుని నీ దగ్గరికి వచ్చి కలిస్తే నీకు కూడా జ్వరం వస్తుంది కదా, అందుకే. దేవుడా, నా కూడా తప్పిలేదే. నన్ను క్షమించు కుందేలు, ఇదంతా నేను కావాలనేమి చెయ్యలేదు. ఇప్పుడు నేను ఇంటికెళ్ళి నా పెళ్ళం దగ్గర ఏం చెప్పాలి? సరే, నేను నీకొక ఆలోచన చెప్పనా? అదంతా ఏమీ వద్దు, మీరు నా దగ్గర చాలా విషయాలు చెప్పేశారే. అసలు నా గొడవని వాడి దగ్గర ఇచ్చుండకూడదు.
ఏ బిడ్డ, ఎందుకు నీ ముఖం చాలా శోకంగా ఉంది? ఎవరో నిన్ను బాగా మోసం చేశారని అనిపిస్తోంది. అది ఎవరో నాతో చెప్పు. అరే చెప్పమంటున్నాను కదా. నా ప్రియమైన ఎలుకబండి, నా దగ్గర ఒక గొడవ ఉండేది. దాన్ని నేను నక్క దగ్గర ఇచ్చాను. దాన్ని నక్క మళ్ళీ ఇస్తానని చెప్పారు. అయినా దాన్ని మళ్ళీ ఇవ్వలేదు. అతను నా దగ్గర ఏం చెప్పాడంటే చెట్టు మీద ఒక దెయ్యం ఉందని. ఆ దెయ్యం ఆ గొడవని లాక్కుందంట. ఒక పెద్ద చింత చెట్టులో పెద్ద భూతమా? ఈ అడవికి నేను మాంత్రికుణ్ణి. ఇక్కడున్న దెయ్యాలన్నీ నాకు చాలా బాగా తెలుసు. ఆ నక్క ఏ చింత చెట్టు గురించి చెప్పిందో అక్కడ దెయ్యాలే లేవు. వాడు నిన్ను బాగా మోసం చేశాడు. అతను అబద్ధం చెప్తున్నాడని నాకు తెలిసింది. అలా చూడు, అది ఏమిటేది? అదే నక్క. అతను నా దగ్గర నుంచి టొప్పి లాక్కున్నాడు. నా గొడవని వేసుకుని అలా నెమ్మదిగా వెళ్తున్నాడు చూడు. కుందేలు, నువ్వెళ్ళి వాణ్ణి అడుగు. వాడా గొడుగుని తిరిగిచ్చేస్తాడు. లేకపోతే నేను వెళ్ళి దాన్ని తీసుకొచ్చిస్తాను. వెళ్ళండి కుందేలు. ఒకవేళ కావాలంటే ఆ త్రిశూర్పూర్లో ఉపయోగించే గొడుగునే నేను దొంగతనం చేస్తాను. ఈ టోపీ గొడుగు ఉన్నా సరే దాన్ని కూడా నేను దొంగిలిస్తాను. అబద్ధం చెప్పే నక్క, నా గొడవని ఇవ్వు. నువ్వు మళ్ళీ వచ్చేసావా? ఇదిగో కుందేలు పిల్ల, ఈ నక్క గురించి నీకు అంతగా తెలియదనుకుంటాను. నాకు తెలుసు, నీ గురించి నాకు బాగానే తెలుసు. సరే అయితే చెప్పు, నేను ఎవరు? నువ్వు మోసం చేసేవాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఇలా చూడు కుందేలు, నేను ఈ అడవిలో దెయ్యాన్ని. నాతో నువ్వు ఆటలాడాలని ప్రయత్నించావంటే నిన్ను నేను ఊసరవెల్లిలా మార్చేస్తాను. ప్రాణాలతో ఉండాలంటే మర్యాదగా పారిపో. దీన్ని తీసుకోకుండా ఇక్కడి నుంచి కదలను. నేను ఇచ్చిన టొప్పిని నాకు ఇచ్చేయ్. మర్యాదగా నోరుమై, లేదంటే నా మాయాశక్తిని ఉపయోగించి నిన్ను ఇక్కడి నుంచి మాయం చేస్తాను. ఓం క్రీం క్రీం క్లీం హీం క్లీం. ఆహా, నేను ఇచ్చిన నాకు టొప్పి దొరికింది. నాకు దొరికింది. అరే ఇదేంటి, నిన్ను ఎగరేయాలని ప్రయత్నిస్తే నేను ఎగురుతున్నాను ఏంటి? అసలు ఇది ఏం మాయా? చిత్తులు మారి నక్క, నేను తినే కోళ్లనే ఎగరవేస్తున్నప్పుడు నిన్ను ఎగరవేయడం నాకు ఎంతసేపు? దానికి నేను మ్యాజిక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక అడవిలో ఏనుగు కుటుంబం జీవిస్తూ ఉండేది. ఒక మగ ఏనుగు, ఒక ఆడ ఏనుగు, ఇంకా వాళ్ళ 2 పిల్ల ఏనుగులతో కలిపితే ఆ కుటుంబం. ఆ కుటుంబంలో చిన్నవాడు చాలా అల్లరివాడు. ఒకరోజు ఆ ఏనుగు కుటుంబం అడవిలో ఉండే నదికి స్నానానికి వచ్చింది. స్నానం చేసేటప్పుడు ఆ చిన్న ఏనుగు బోలెడంత అల్లరి చేసింది. బాబు, నదిలో నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త. అవునవును, కొన్ని రోజులుగా తన అల్లరి చాలా ఎక్కువైపోయింది. ఏ చిన్నోడా, జాగ్రత్తగా ఒక చోటు ఉండరా. ఆ సమయంలో నది ఒడ్డు నుండి ఒక చెట్టు మీద ఒక చిన్న పక్షి కూర్చునుంది. ఆ చిన్న ఏనుగు చేసే అల్లరినంతటినీ ఆ చిన్ని పక్షి చూస్తూనే ఉంది. చూడగా చూడగా మరింత ఆశ్చర్యానికి గురైంది. అరే, ఆ ఏనుగు ఎంత బాగా ఆడుకుంటుందో. ఏనుగుతో స్నేహం చేయాలని ఆ చిన్ని పక్షి కోరుకుంది. నువ్వు ఆటం చూస్తుంటే జాలీగా ఉంది. నువ్వు చాలా తెలివైన వాడివి. మన ఇద్దరం ఫ్రెండ్స్ గా ఉందామా? మనం స్నేహితులుగా ఉండొచ్చా? అలా అడగడానికి నీకెంత ధైర్యం ఉంది?
నేను ఏనుగు పిల్లని. భూమి మీద నివసించే జంతువులన్నిటిలో చాలా పెద్ద జంతువుని నేనే. కానీ నువ్వు ఒక చిన్న సాధారణ పక్షివి. మనిద్దరి మధ్య స్నేహం ఎలా కుదురుతుంది? ఓ అదే విషయం. నీ మీదున్న ప్రేమ కొద్దీ అడిగాను. తప్పైతే క్షమించు. ఆ ఏనుగుతో స్నేహం చేయలేక పాపం ఆ చిన్ని పక్షి అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. అహంకారంగా ఉండే ఆ చిన్న ఏనుగు అల్లరి చేష్టలు చేస్తూనే ఉంది. అలా స్నానాన్ని ముగించుకుని వాళ్ళు అడవిలోకి వెళ్తూ ఉన్నారు. వెళ్లే దారిలో ఒక చెరుకు తోటని ఆ చిన్ని ఏనుగు చూసింది. అమ్మా నాన్నలకి తెలియకుండా మెల్లమెల్లగా తన చెరుకు తోట మధ్యలో దాక్కున్నాడు. ఇదేం తెలియక ఆ మిగతా 3 ఏనుగులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళందర్నీ భలే మోసం చేసేనన్న ఉద్దేశంతో ఆ ఏనుగు చెరుకు తోటలో ఉన్న చెరుకుల్ని తీసుకుని తినడం మొదలుపెట్టింది. ఇది ఎంత తీయగా ఉందో! చాలా రుచిగా ఉంది. నేను ఇక్కడ రావడం మంచిదైపోయింది. అక్కడున్న చెరుకు చెట్లని ఒక్కొక్కటిగా విరగ్గొట్టి కొన్నిటిని కడుపు నిండా తింది. అయ్యయ్యో, వేటగాడు! అనుకోకుండా వేటగాడు రావటం వల్ల ఆ తోటలోంచి అది బయటికి వెళ్ళిపోయింది. అయ్యయ్యో, ఎవరైనా కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి! భయంతో బాగా ఏడవటం మొదలుపెట్టాడు. దారి తప్పి ఎక్కడికో వెళ్ళిన చిన్న ఏనుగు దారి తెలియక పరితపించాడు. వాడలా ఏడుస్తూనే ఉన్నాడు. అయ్యయ్యో, అమ్మా నాన్న కనిపించట్లేదు. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? అమ్మా, అమ్మా, అమ్మా! కాని ఆ సమయంలో ఆ చిన్ని పక్షి ఆ చిన్న ఏనుగు ఏడుపుని పసిగట్టింది. ఎగురుకుంటూ తన దగ్గరికి వచ్చింది. అలా ఏడుస్తూ చెట్టు కింద కూర్చున్న ఏనుగుని తను చూసింది. చిన్న ఏనుగు, నువ్వెప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమైంది? నేను దారి తప్పి వచ్చేసాను. నేను మా అమ్మ నాన్నని చూడాలి. నువ్వెలా ఇక్కడికి వచ్చావు? నేను నిన్ను వెంబడిస్తూనే వచ్చాను. కారణం నీకు తెలివితేటలు ఎక్కువని నాకు అర్థమయ్యింది. కానీ అహంకారం ఆపదలో పడేస్తుందని నాకు తెలుసు. అయ్యయ్యో, నాకిప్పుడు చాలా భయంగా ఉంది. ఏం భయపడకు, నేను కాపాడుతాను. నువ్వు నాతో పాటు రా. నేను మీ అమ్మా నాన్నల దగ్గర నిన్ను వదులుతాను. ఆ చిన్న పక్షి ముందుగా వెళ్తూనే ఉంది. అలాగే దారి చూపించింది. ఆ చిన్న ఏనుగు కూడా దాన్ని వెంబడిస్తూ వెళ్ళింది. అలా ఆ చిన్ని పక్షి ఆ చిన్న ఏనుగుని వాళ్ళమ్మా నాన్నల దగ్గరికి చేర్చింది. బంగారం, ఇంతసేపు ఎక్కడికెళ్ళావమ్మా? అమ్మా, నేను ఇంతసేపు దారి తప్పాను. ఈ పక్షి నన్ను తీసుకొచ్చి చేర్చింది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. ఆపదలో సహాయం చేసేవాడే నిజమైన మిత్రుడు. నా అహంకారమే నన్ను ఆపదలో పడేలా చేసింది. పక్షి, నువ్వే నన్ను చివరికి కాపాడావు. చివరికి నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు. ఇక నుంచి మనిద్దరం మంచి ఫ్రెండ్స్ గా ఉందా? అహంకారం ఆపదల్లో పడేస్తుంది. ప్రేమే అన్నిటికంటే గొప్పది. ప్రేమగా ఉంటేనే స్నేహంగా ఉండగలుగుతాం. దూరంగా ఒక అడవిలో ఒక రాయి దగ్గర సింధూర చెట్టు కింద ఒక గుహలో పాచో అనే ఎలుక ఉండేది. తనకు సినిమాల్లో పాట పాడాలనే కోరిక చాలా ఉండేది. దానికోసం అది రాత్రింబవళ్ళు బాగా కష్టపడేది.
అది సినిమాల్లో పాడటానికి వచ్చే ఒక్క ఆడిషన్ని కూడా మిస్ కాకుండా ఉండేది. ఇంకా దాన్ని ప్రోత్సహించడానికి తన స్నేహితులైన పారు అనే తాబేలు, చీకు అనే కప్ప ఉండేది. ఆడిషన్లో ఒకరోజు ఘోరంగా విఫలమై వారు తిరిగి వస్తూ ఉన్నారు. నాకు తెలుసు ఆడిషన్ ఇలా అవుతుందని. ఎలా? ఇక నా వల్ల కాదమ్మా. మనం ఎప్పుడు ఆడిషన్స్కి వెళ్ళినా తిట్టడమో లేక కొట్టడమో జరుగుతోంది. ఇది సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది. ఇక నువ్వు ఆడిషన్స్లో సెలెక్ట్ కావేమో. నాకనిపిస్తోంది అతను ఎలాంటి భయము లేకుండా ఆడిషన్స్ కి వెళ్తున్నాడు. మనం అతనికి మద్దతైతే ఇవ్వాలి కదా. నువ్వు కావాలంటే అతనికి ఎంతైనా మద్దతివ్వు. నేనిక చెయ్యలేను బాబోయ్. టాలెంట్ లేకపోతే ఇంట్లో కూర్చోవాలి. నాకిది అర్థం కావడం లేదు. నువ్వు తన ముందు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో? నేను అలసిపోయాను చిక్కు. ఇకపై ఎక్కడికి రాకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఇక నుంచి నేను ఎక్కడికి రాను. నన్ను దయచేసి ఎటువంటి ఆడిషన్స్కి పిలవకండి. ఆరు పాడు ఇతనికి వెళ్తున్నాం. ఇవి మంచి విషయం కాదు. మనం తెల్ల స్నేహితున్నాం. వదిలే చిక్కు, తనని వెళ్ళనివ్వు. నీకు కూడా వెళ్ళాలనుకుంటే నువ్వు కూడా వెళ్ళొచ్చు. ఏమైనా వద్దున్నావు నా గురించి? నువ్వు నా స్నేహితుడివి. నేను ఈ నది ఎత్తరికి వెళ్ళను. నమ్మకం పెట్టు, నువ్వు చాలా పెద్ద సింగర్ అవుతావు. హా చిక్కు, ఖచ్చితంగా నేను నెక్స్ట్ ఆడిషన్లో ఖచ్చితంగా సెలెక్ట్ అయి సింగర్ అవుతా. ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వానా, ఎన్నాళ్ళని దక్కుంటావే పైన, చుట్టంలా వస్తావే చూసెళ్ళిపోతావే. ఇది చినుకుల వర్షం కాదు పాచు, భారీ వర్షమే ఇది. ఇదేంటి పాచు, కనీసం నువ్వు వర్షంలోనైనా పాడడం ఆపేస్తావా? లేదు వాసు అన్నయ్య, రేపొక పెద్ద సినిమాకు ఆడిషన్ ఉంది. నేను దాంట్లో ఖచ్చితంగా సెలెక్ట్ కావాలి. అదంతా సరే కానీ నువ్వు ఇక్కడ వర్షంలో ఎందుకు తడుస్తున్నావు? వర్షంలో ప్రాక్టీస్ చేస్తే వాయిస్ చాలా బాగా వస్తుంది. నిజం చెప్పావు. ఇలా పాడడం వల్ల నీ గొంతు ఇంకా బాగవుతుంది. ఎప్పటిలాగే పాచో ఎలుక ఇంకా చీకు కప్ప నెక్స్ట్ ఆడిషన్లో కూడా ఓడిపోయి వెనక్కి వస్తున్నారు. మళ్ళీ ఓడిపోయిన సింగర్ ఇంకా ఎందుకు ఏడుస్తున్నాడు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇతను మీ స్నేహితుడు కాదా? ఓహో, ఊరికే అలా అడిగాను. పవన్ ఇంకా అతని గ్యాంగ్ నన్ని చాలా కొట్టారు. నాకు ఇక్కడ చాలా బాధగా ఉంది. నేను నీకు చాలాసార్లు చెప్పాను కదా పాచు, ఇవన్నీ వదిలేయమని. నువ్వు సింగర్వి కాలేవు పాచు. సరే సరే, మీ సలహాను ఇతర ఎవరికి అవసరం లేదు. నేను ఏం మాట్లాడకూడదు. పారు నిజం చెప్తున్నాడేమో చీకు, నాకు అంత టాలెంట్ లేదేమో. సరే అయితే మనం ఇత ఆడిషన్స్ కి వెళ్ళడం ఆపేద్దాం. నా ఉద్దేశం, మీకు చక్కని స్వరం ఉంది కానీ ధైర్యమే లేదు. నువ్వు ఏదైనా సాధించు పని పాచో. నిజంగానా? నీ టాలెంట్ మీ చూపిద్దు. ఇక నుంచి పద. చాలా ప్రయత్నాలు చేసిన పాచో ఎలుక గాయకుడిగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే ఒకరోజు, అరే నన్ను ఇబ్బంది పెట్టకు, ఇక నుంచి వెళ్ళు. నెక్స్ట్ చెప్పింది గుర్తుంది కదా, ధైర్యంగా పాడు. గ్రీన్ 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 కలర్, ఎల్లో 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 కలర్. అరే ఇక్కడ నుంచి వెళ్తావా లేదా?
ఎహే ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు వెళ్ళు, కిందకు దిగి ఫస్ట్ వెళ్ళు. హే వెళ్ళవయ్యా, అక్కడి నుంచి కిందకు దిగు. హుహు, ఓ, ఓ. ప్రశాంతంగా ఉండండి. అయ్ నువ్వెక్కడికి వెళ్తున్నావు? పాట కంప్లీట్ చేయి. గ్రీన్ 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 కలర్, ఎల్లో 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 కలర్, రెడ్ 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 కలర్, దూరం ఉన్న ఆకాశం బ్లూ కలర్, గాలిలో ఎగిరే ఆకులు గ్రీన్ కలర్, ఫ్లవర్స్ ఉంటాయి ఇంకా అనేక కలర్స్. ఏయ్ నువ్వు సెలెక్ట్ అయ్యావు.